హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. వన్ స్టాప్ షాప్ విజయవాడ. మా అడ్రస్ వచ్చేసి ఆటోనగర్ గేట్, ల్యాండ్ మార్క్ వచ్చేసి హిందూ పేపర్ ఆపోజిట్ అనిల్ స్వాతి ప్రెస్ పక్కన. మా దగ్గరకు వచ్చేసి మా ఫుడ్ ఎక్విప్మెంట్, మిషనరీ ఎక్విప్మెంట్, టీ స్టాప్స్ దగ్గర నుంచి 3 స్టార్ హోటల్ వరకు మా దగ్గర ఆల్ ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటాం. దానికి స్పూన్స్, ఫోక్స్, కట్లర్ ఐటమ్ దగ్గర నుంచి కూడా అంతా కూడా అవైలబిలిటీ ఉంటుంది మాకు. హాస్పిటల్ క్యాంటీన్స్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, ఐటీ కంపెనీ క్యాంటీన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయండి. షాప్ ఒకసారి చూద్దాం రండి. హార్ట్ షేప్ వ్యాఫిల్ మెషిన్ అండి దీనికి. ఇది బెల్జియం వ్యాఫిల్ మెషిన్. ఇది బెల్జియం వ్యాఫిల్లో కొంచెం మీడియం క్వాలిటీ వ్యాఫిల్ మెషిన్. ఇది లో క్వాలిటీ వ్యాఫిల్ మెషిన్. దీనికి కోన్ వ్యాఫిల్. ఇది కోన్ వ్యాఫిల్లో 2 టైప్ ఆఫ్ రేంజెస్ ఉన్నాయి. దీనికి సింగిల్, డబల్ కోన్ వ్యాఫిల్. ఇది పాన్ కేక్ అండి. ఇది పనియార్కిల్. దీనికి ఎగ్ టోస్టర్. ఇది బ్రెడ్ టోస్టర్. ఇది వచ్చేసి ఐస్ క్రషర్ అండి. ఐస్ క్రషర్లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. దీనికి చాక్లెట్ మెల్టర్. చాక్లెట్ మెల్టర్ ఆకాశ కంపెనీది అండి. ఇది చాక్లెట్ మెల్టర్లో ఇది డబల్ మోడల్ అండి. ఇది చాక్లెట్ మెల్టర్లో సింగిల్, అన్నపూర్ణ బ్రాండ్ అండి. ఇది బ్రెడ్ టోస్టర్లో ఇది 6 స్లైసెస్ వస్తుంది. ఇది వ్యాఫిల్ మెషిన్ అండి. ఇది వ్యాఫిల్ మెషిన్లో లాలీపాప్ వ్యాఫిల్. ఇది ఎక్కువగా ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేస్తారు. ఇది వచ్చేసి స్క్వేర్ వ్యాఫిల్. ఇది బిస్కెట్ వ్యాఫిల్. ఇది కప్ వ్యాఫిల్. ఇది కూడా క్యాటరింగ్ వాళ్ళు బాగా యూస్ చేస్తారండి. కప్ వ్యాఫిల్ ట్రెడిషనల్గా నడుస్తుంది సార్. ఇది వచ్చేసి స్క్వేర్ వ్యాఫిల్. ఇది బెల్జియం వ్యాఫిల్లో స్క్వేర్లో డీప్ బాగా వస్తుంది. ఇది బాగా బాయిల్డ్ అయ్యి ఫ్రై టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్ప్రింగ్ పొటాటో. ఇది ఎలక్ట్రికల్ టైప్ అండి, స్ప్రింగ్ పొటాటో. అలాగే ఇది మాన్యువల్ స్ప్రింగ్ పొటాటో. ఇది కూడా కప్ వ్యాఫిల్లో డిఫరెంట్ షేప్ అండి. మళ్ళీ ఇది స్టిక్ వ్యాఫిల్ సార్. స్టిక్ వ్యాఫిల్లో ఇది మొత్తం 4 మోడల్స్ ఉన్నాయండి. స్టిక్ వ్యాఫిల్లో ఇది ఒక టైప్ ఆఫ్ స్టిక్ వ్యాఫిల్ సార్. ఇది ఎలక్ట్రికల్ బార్బిక్యూ. ఇది చార్కోల్ బార్బిక్యూ. ఇది బ్రీఫ్ కేస్ టైప్లో ఇది బార్బిక్యూ. ఇది కూడా బాఫిల్. ఈ బార్బిక్యూ స్లీక్ టైప్లో ఉంటుందండి. ఇది హోమ్ టైప్గా యూస్ చేసుకోవచ్చు, మామూలుగా టేబుల్ టాప్ బార్బిక్యూగా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది శాండ్విచ్ వచ్చేసి 2 టైప్ ఆఫ్ శాండ్విచ్ అండి. ఇది 4 ఇంచ్ బ్రెడ్ స్లైసెస్. దీంట్లో 2 వస్తాయండి. దీంట్లో 4 వస్తాయి సార్. 4 ఇంచెస్ టైప్లో. దీంట్లో అయితే కనుక 5 ఇంచెస్ 2 వస్తాయండి. దీంట్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీమియం రేంజ్. దీనికైతే కనుక ఇది అన్నపూర్ణ బ్రాండ్ అండి. ఇది వచ్చేసి ఆకాశ బ్రాండ్. ఇది వచ్చేసి 6 ఇంచెస్ అయితే కనుక 2 పీసెస్ వస్తాయండి శాండ్విచ్కి. నెక్స్ట్ ఇది కాయిల్ స్టవ్ ఎస్ఎస్లో ఉంటుందండి. ఇది వచ్చేసి ఐరన్ పౌడర్ కోటింగ్లో వస్తుంది కాయిల్ స్టవ్. శాండ్విచ్ వచ్చేసి సింగిల్ స్లైస్ యూస్ చేయడానికి అండి. 6 ఇంచెస్ సింగిల్ సైజ్ శాండ్విచ్. ఇది శాండ్విచ్ వచ్చేసి డబుల్ అండి. 6 ఇంచెస్లో డబుల్ వస్తుంది మీకు. ఇది ఇంకా ఎకానమీ ప్రైస్లో కావాలని అనుకుంటే ఇది వచ్చేసి 3500 బడ్జెట్లో ఉంటుందండి. ఇది ఇండక్షన్ స్టవ్ వచ్చేసి ఇది మెటల్ బాడీతో ఉంటుంది, ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ ఎలక్ట్రికల్ హాట్ ప్లేట్ అండి. ఫ్రాంకీస్ చేస్తూ ఉంటారు. ఫ్రాంకీస్కి, దోశకి. పీకాక్ శాండ్విచ్ అండి. ఇది షేప్ డిఫరెంట్గా వస్తుంది, బ్రెడ్ స్లైస్ టైప్లో. ఇది వచ్చేసి కప్ టైప్ శాండ్విచ్ అండి. కప్ టైప్లో శాండ్విచ్లో మొత్తం 4 వెరైటీస్ ఉన్నాయండి. ప్లెయిన్, పీకాకు, కప్ శాండ్విచ్. ఇది ఆకాశ బ్రాండ్ శాండ్విచ్ అండి. ఇది వచ్చేసి కొంచెం ఎకానమీ ప్రైస్ అండి. ఇది అన్నపూర్ణ బ్రాండ్ వస్తుంది. మీకు లేదనుకుంటే కావాలంటే గ్యాస్ వస్తుంది. దీంట్లోనే గ్యాస్లోనే 4 శాండ్విచెస్ వస్తాయండి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ గ్రిడిల్ ప్లేట్. గ్రిడిల్ అంటే చికెన్ చేసుకోవడానికి కానివ్వండి, ప్లస్ ఫిష్ టోస్ట్ చేసుకోవడానికి. ఇటు సైడ్ వచ్చేసి హాఫ్ బాయిల్ చేస్తారు, ఇటు సైడ్ ఫుల్ బాయిల్ చేస్తారు. ఇది ఎలక్ట్రికల్ హాట్ ప్లేట్ అండి. ఆకాశ కంపెనీ. ఇది కూడా దోశ వేసుకోవడానికి యూస్ ఉంటుంది, ఇండస్ట్రియల్ పర్పస్ బాగా. దీంట్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్. ఇది ఇంపోర్టెడ్ మోడల్. ఇంపోర్టెడ్లోనే గ్రిడిల్ ప్లేట్. ఈ గ్రిడిల్ ప్లేట్లో ఫిష్ టోస్టర్ పర్పస్ ప్లస్ నార్మల్ చికెన్ చేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. గ్రిల్ టైప్లో. సేమ్ అలాగే ఇంపోర్టెడ్ మోడల్. ఇది ఎకానమీ ప్రైస్లో ఉంటుంది మీకు. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్ మిషన్ అండి. పర్ అవర్ 10 kgs నుంచి 40 kgs వరకు ఉంటుంది. 4 టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మామో స్టీమరు ప్లస్ ఇడ్లీ స్టీమరు ప్లస్ డిస్ప్లే కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అండి. దీంట్లోనే కుకింగ్ ప్లస్ డిస్ప్లే వస్తుంది మీకు. ఇది వచ్చేసి నాచో వార్మర్ అండి. ఇది నాచోస్ పెట్టుకోవడానికి. ఇది నెక్స్ట్ ఇది కేక్ మిషన్ అండి. నెక్స్ట్ చాక్లెట్ ఫౌంటైన్లో మనకి 4 రేంజెస్ ఉన్నాయండి. క్యాటరింగ్ పర్పస్ బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందండి. దీంట్లో మీకు బేసిక్ మోడల్ 5000 నుంచి మీకు రేంజెస్ ఉన్నాయండి. ఇదేమో కేక్ డిస్ప్లే ఉందండి. కేక్ డిస్ప్లే ర్యాక్. నెక్స్ట్ పాప్కార్న్ మిషన్ అండి. పాప్కార్న్ మిషన్లో గ్యాస్ మోడల్. ఇది ఎలక్ట్రిక్ మోడల్. గ్యాస్ మోడల్లో బిగ్ సైజ్ అండి. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ వార్మరు
నెక్స్ట్ గ్యాస్ పాప్కార్న్లో మీకు ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ మోడల్ అండి. ఇది బేసిక్ మోడల్ ఎలక్ట్రికల్ పాప్కార్న్ మిషన్. ఇది ఇంపోర్టెడ్ పాప్కార్న్ మిషన్. ఇది ఇంపోర్టెడ్ పాప్కార్న్ మిషన్లో డబల్ మోడల్. ఇది దీంట్లోనే ఇంపోర్టెడ్లోనే స్టీల్ మోడల్ వస్తుందండి దీనికి. ఇది అలాగే ఎలక్ట్రికల్లో స్మాల్ సైజ్ అండి దీనికి పాప్కార్న్ మిషన్లో మనకు వచ్చేసి మొత్తం 7-8 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. 7-8లో గ్యాస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఉన్నాయండి. దీనికి మొబైల్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ టైప్ కూడా ఉంటాయండి మా దగ్గర. ఇది వచ్చేసి సాల్మండర్ అండి, ఆకాశ కంపెనీది సాల్మండర్. దీనికి పిజ్జా ఓవెన్, ఆకాశ కంపెనీ పిజ్జా ఓవెన్, స్టోన్ పిజ్జా ఓవెన్. దీంట్లో మినీ టైప్లో వస్తుంది ఆకాశ కంపెనీ గ్రిల్ టైప్ పిజ్జా ఓవెన్ అండి. ఇది సేమ్ ఇదే మోడల్లో మీకు పిజ్జా ఓవెన్ స్టోన్ టైప్లో వస్తుంది మీకు. దీనికి దీంట్లో 6 ఇంచెస్ 2 పీసెస్ వస్తాయండి, మినీ సైజు. దీనికి ఆకాశ కంపెనీది. ఇది బేసిక్ మోడల్ అండి. ఇది పిజ్జా ఓవెన్ ప్లస్ తందూరి గ్రిల్ చేసుకోవడానికి, పిజ్జాసు తందూరి గ్రిల్స్కి. సేమ్ అలాగే ఇది బేకింగ్ ఓవెన్ సార్. ఇది బేకింగ్ ఓవెన్ అంటే మనకి బ్రెడ్స్ అండ్ పిజ్జాస్ కూడా చేసుకోవచ్చు మన దీనికి. గ్రిల్ టైప్ ఆఫ్ పిజ్జా ఓవెన్ అండి. ఇది అన్నపూర్ణ బ్రాండ్. ఇది దీంట్లో మనకి 4 టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి దీనికి. అన్నపూర్ణ బ్రాండ్లో 4 టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి దీనికి. ఇది బేసిక్ వర్షన్ పిజ్జా ఓవెన్ అండి దీనికి. ఇది మనకి 9,000 నుంచి స్టార్ట్ అవుతుందండి దీనికి. ఇది ఆకాశ బ్రాండ్ 2 టైర్ వస్తుంది సార్ దీంట్లో. ఇది 2 టైర్ స్టోన్ ఓవెన్ దీనికి. నెక్స్ట్ ఆకాశ బ్రాండ్లోనే దీనికి ఇది బేసిక్ మోడల్ అండి, పౌడర్ కోటింగ్ మోడల్ వస్తుంది దీంట్లో. ఇది పైన 6 ఇంచెస్ 2 పీసెస్ పెట్టుకోవచ్చు, బాటమ్ వచ్చేసి 6 ఇంచెస్ 2 పీసెస్ పెట్టుకోవచ్చు అండి, 4 పీసెస్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఒకే టైం కుక్ చేసుకోవచ్చు దీనికి. ఇది ఇంపోర్టెడ్ది స్టోన్ ఓవెన్ సార్ దీనికి కూడా. ఇది బిగ్ సైజ్. ఇది ఇలాగే ఈవెంట్స్ చేసుకోవడానికి సింగిల్ టైప్ ఆఫ్ యూస్ చేసుకోవడానికి పిజ్జాస్ అండ్ తందూరి గ్రిల్స్ దీనికి. ఇది ఆకాశ కంపెనీది బేకింగ్ ఓవెన్ అండి దీనికి. ఆకాశ ఓవెన్ బేకింగ్. ఇదంతా ఎలక్ట్రికల్ డీప్ ఫ్రైర్ సెక్షన్ అండి. ఇదంతా కూడా అండి ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్ 4 లీటర్స్లో డబుల్ అండి. దీంట్లోనే సింగిల్ కూడా వస్తుంది మీకు. అలాగే 6 లీటర్ సింగిల్, ఇది 6 లీటర్ డబల్. ఇది ఇంపోర్టెడ్ మోడల్ అండి ఈ సెక్షన్ అంతా కూడా. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ ఇదండి దీనికి. ఇది మిడిల్ వెర్షన్లో ఉంటుంది. ఇది వచ్చేసి 6 లీటర్స్ సింగిల్ అండి. ఇది వచ్చి 6 లీటర్స్లో డబల్. ఇది వచ్చేసి 10 లీటర్స్లో సింగిల్ అండి. ఇది 10 లీటర్స్లో సింగిల్ కొంచెం ప్రీమియం హెవీ అండి. ఇది వచ్చేసి ఏమో డౌనట్ పర్పస్ ఉంటుంది, డౌనట్ ఫ్రైయర్ దీనికి. ఇది సేమ్ అలాగే ఇది ప్రీమియం క్వాలిటీలో మీకు 8 లీటర్స్ డబల్ అండి. దీంట్లో 4 లీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 4 లీటర్స్ డబల్, సింగిల్ ప్లస్ 8 లీటర్స్ సింగిల్ అండి. 8 లీటర్స్లో డబల్. ఇది ప్రీమియం క్వాలిటీ ఈ రేంజ్ అంతా కూడా దీనికి. ఇది గ్యాస్లో 6 లీటర్స్ నుంచి వస్తాయండి. 2-in-1 పర్పస్ ఉంటుంది. గ్యాస్ యూస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ యూస్ చేసుకోవచ్చు. లేదు అలా కాదనుకుంటే ఓన్లీ గ్యాసే కావాలనుకుంటే ఓన్లీ గ్యాస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి దీనికి. గ్యాస్లో మీకు 2 టైప్ ఆఫ్ రేంజెస్ ఉన్నాయండి దీనికి. గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్లో మీకు బిగ్ సైజ్. ఇది బాగా వెరీ బిగ్ సైజు. 18 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది మీకు దీనికి. 18 లీటర్స్ కెపాసిటీ సింగిల్ బాస్కెట్ వస్తుంది మీకు దీనికి. ఇది జాయింట్ సైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది బాడీ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి దీంట్లో. సేమ్ అలాగే దీనికి ఇది డబల్ టైప్ వస్తుంది. డబల్ టైప్లో 10 లీటర్స్ కెపాసిటీ. ఇది ఈచ్ వన్ 10 లీటర్స్, డబల్ 20 లీటర్స్ వస్తుందండి. గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్ దానికి. ఇది 10 లీటర్స్ కెపాసిటీ అండి. సింగిల్ వస్తుంది, సింగిల్ బాస్కెట్ వస్తుంది మీకు. 2-in-1 గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్ వస్తుంది మీకు దీనికి. ఇది వచ్చేసి 25 లీటర్స్ ఓన్లీ ఎలక్ట్రికల్ అండి. దీంట్లో 25 లీటర్స్ ఎలక్ట్రికల్. ఇది మా దగ్గర వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్ ఉంటుంది, బేసిక్ మోడల్గా ఉంటుంది దానికి. ప్రీమియం రేంజ్ అంతా కూడా ఇవన్నీ కూడా ఓవెన్స్ అండి దీనికి. ఇది ఓవెన్ వచ్చేసి రీహీట్ పర్పస్ యూస్ చేస్తారు దీనికి. ఇది రీహీట్ పర్పస్. ఇది గ్రిల్డ్ ఓవెన్ దీనికి. ఇది వచ్చేసి మీకు డబల్ బాస్కెట్ వస్తుందండి దీనికి. డబల్ బాస్కెట్ వస్తుంది మీకు. ఇది ఈ 28 లీటర్స్ అండి దీనికి. ఒక బాస్కెట్ సైజు 28 లీటర్స్. ఇది గ్యాస్ టైప్ ఆఫ్లో యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ ఉంటుంది దీంట్లోనే, ఎలక్ట్రికల్ కూడా ఉందండి. ఆటో కట్ ఆఫ్ ఫెసిలిటీ ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి షూ షైనర్ అండి. హోటల్స్లో యూస్ చేసుకోవడానికి షూ షైనరు. అండ్ ఫంక్షన్ హాల్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి దీన్ని, ఏదైనా పార్టీస్ టైప్లో దానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి విప్ క్రీమ్ మిషన్స్లో మనకి 4 టైప్ ఆఫ్ రేంజెస్ ఉన్నాయండి. లో బడ్జెట్ ఏంటి హై బడ్జెట్ వరకు వాడుకోవచ్చు. మనకి దానికి స్టార్టింగ్ బేసిక్ హోటల్ వాళ్ళు ఉంది, 3 స్టార్ హోటల్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవడానికి మా దగ్గర ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంటుందండి. ఇది వచ్చేసి మిల్క్ షేక్ బ్లెండర్స్ అండి. ఇవి మిల్క్ షేక్ బ్లెండర్లో సింగిల్ మోడల్ అండి. ఇది వచ్చేసి డబల్ మోడల్ వస్తుంది మీకు దీనికి. ఇది ఈ రేంజ్ అంతా కూడా బ్లెండర్స్, మిక్సీస్, జ్యూస్ మిషన్స్ అండి. ఇది అంతా కూడా దీనికి మీకు లో కాస్ట్ నుంచి మీడియం కాస్ట్ ఉంది, ప్రీమియం కాస్ట్ ఉంది. ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటుందండి. మిల్క్ షేకు, థిక్ షేక్స్ వస్తాయండి మీకు దానికి. జ్యూస్ చేసుకోవడానికి కూడా వస్తుంది మీకు. ఆల్ బ్రాండ్స్. సౌండ్ ప్రూఫ్ మోడల్ కూడా ఉంటుందండి దీనికి.
ఇది రెగ్యులర్గా వచ్చేసి జ్యూస్ మిషన్స్ అండి. ఇదైతే కనుక ఇవి రెండు కూడా మనకి బ్లెండర్స్ సార్. దీనికి బ్లెండర్స్లో మీకు 1.5 లీటర్ నుంచి ఉంటుంది, 1 లీటర్ ఉంటుంది, 2 లీటర్ ఉంటుంది సార్ దీనికి. నెక్స్ట్ హెవీ డ్యూటీ మిక్సెస్ అండి. ఇవి హెవీ డ్యూటీ మిక్సెస్ పౌడర్స్ చేసుకోవచ్చు, చట్నీస్ పర్పస్ అండి. దీనికి దీంట్లో 1400 వాట్స్ ఉంటుంది, 900 వాట్స్ ఉంటుందండి. లో బ్రాండ్ ఉంటుంది, హై బ్రాండ్ కూడా ఉంటుందండి మన దగ్గర. దానికి ఇది ఫ్రూట్ మిక్స్ పర్పస్ అండి. దీనికి ఇదంతా ఆల్ ఫ్రూట్స్ చేసుకోవచ్చు, వెజిటబుల్ కూడా చేసుకోవచ్చు అండి. దీనికి ఇప్పుడంతా కూడా డయాబెటిక్ పేషెంట్స్కి బాగా యూస్ చేస్తున్నారు ఈ మిక్సీని. షుగర్ క్యాండీ, కాటన్ క్యాండీ పిల్లలు బాగా లైక్ చేస్తూ ఉంటారండి. దీన్ని డిఫరెంట్ కలర్స్లో యూస్ చేసుకోవచ్చు. దీంట్లో గ్యాస్ అవైలబిలిటీ ఉందండి, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఉందండి. అలా ఇదొక మోడల్ వస్తుందండి. మొత్తం వచ్చేసి మన దగ్గర షుగర్ క్యాండీలో 6 వెరైటీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ క్యారెట్ జ్యూసర్ అండి. దీనికి బాగా హెవీ డ్యూటీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ షవర్మా అండి. ఇది ఎలక్ట్రికల్ షవర్మాలో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇది కూడా ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, చిన్న కేఫ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదొక మోడల్ వస్తుంది మీకు, ఇదొక మోడల్ వస్తుంది మీకు. దానికి పాప్కార్న్ వార్మరు మీకు ఎనీ ఫ్లేవర్స్ కూడా దీంట్లో 2 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ మీరు పెట్టుకోవచ్చు. మీ దీంట్లోనే 3 టైప్ ఆఫ్ ఉంటుంది. 4 ఛాంబర్స్లో ఫ్లేవర్స్ పెట్టుకోవడానికి కూడా పాప్కార్న్ వేడిగా ఉంటుంది మీకు దీంట్లో. సేమ్ అలాగే ఇది ఎలక్ట్రికల్ కడాయి అండి. దీనికి కడాయిలో మీ దీంట్లో ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు అండి. దీనికి ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ వాళ్ళు కూడా ఈ కొంచెం ఐటీ కంపెనీస్కి గ్యాస్ ఇన్సైడ్ లేకపోవడం వల్ల ఎలక్ట్రిసిటీ యూస్ చేస్తున్నారు. దీంట్లో మల్టీపర్పస్ కుక్ చేసుకోవచ్చు అండి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. దీనికి మీకు 8 లీటర్స్ ఆయిల్ నుంచి మీకు 30 లీటర్స్ ఆయిల్ వరకు ఉన్నాయండి దీనికి. సేమ్ అలాగే ఫ్రైయర్స్ స్టాండ్ మోడల్ గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్ అండి. ఇది గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్ ఈచ్ బాస్కెట్ మీకు 10 లీటర్స్ ఉంటుందండి. స్టాండ్ మోడల్ మీకు దీనికి. ఇది ఈ సెక్షన్ అంతా కూడా అండి కూల్ డ్రింక్ కేఫ్కి సంబంధించింది, కాఫీ షాప్కి సంబంధించిందండి. ఇది దీంట్లో మీకు టీ 3 లీటర్ కెపాసిటీ ఉంటుంది, టీ 5 లీటర్స్ ఉంటుంది. అలాగే కాఫీ 3 లీటర్ కెపాసిటీ ఉందండి, 5 లీటర్ కూడా ఉంటుంది మీకు దీనికి. ఇది మిల్క్ పర్పస్ అండి. మిల్క్లో మీకు ఇన్సులేటెడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఉంటుంది, మీడియం రేంజ్ ఉంది, హై రేంజ్ ఉందండి దీనికి. దీంట్లో 12 లీటర్స్ కెపాసిటీ ఇన్సులేటెడ్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుందండి, నార్మల్ దానికి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ బాయిలర్. దీనికి ఇది హాట్ వాటర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి జ్యూస్ బ్లెండ్ అండి. దీనికి కోల్డ్ జ్యూస్ యూజ్ చేసుకోవడానికి, స్లష్ చేసుకోవడానికి అండి. దీంట్లో ఇది సింగిల్ టైప్ ఆఫ్ కెపాసిటీ అండి. దీనికి ఇది డబల్ టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది. దీంట్లోనే 3 కూడా వస్తుంది మీకు దానికి. ఇది పాప్కార్న్ మిషన్ అండి, సైకిల్ కార్ట్ అనమాట. సైకిల్ పార్ట్ పర్పస్ ఎక్కువ దీన్ని లైక్ చేసేదల్లా మాల్స్లో పెడతారండి. మాల్స్లోకి ప్లస్ ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారండి దాన్ని. ఈవెంట్స్ ఎలక్ట్రికల్ పాప్కార్న్ మిషన్. అలాగే ఇది ఎలక్ట్రికల్ షుగర్ క్యాండీ మిషన్ అండి. దీనికి షుగర్ క్యాండీ ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. మాల్స్లో కూడా దీన్ని షోగా పెట్టుకొని సేల్ చేయడానికి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తుంది. దీంట్లో కలర్స్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ మిక్సింగ్ బ్లెండర్. దీనికి మాన్యువల్గా మిక్స్ చేసిన దానికి మిషన్లో మిక్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హ్యాండ్ ప్రెస్ అనండి దీనికి. ఇది హ్యాండ్ ప్రెస్ ఆరెంజ్ జ్యూసర్, మూసంబి జ్యూసర్. అలాగే ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ రైస్ స్టీమర్ అండి. దీంట్లో ఎలక్ట్రికల్ రైస్ స్టీమర్లో మీరు దీన్ని రైస్ కుక్ చేసుకోవచ్చు, ఎగ్స్, ఎనీ టైప్ ఆఫ్ బాయిల్డ్ వెజిటబుల్ కూడా బాయిల్డ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కనుక మీకు ఇది 4 ట్రేస్ వస్తుందండి మీకు దీంట్లో. ఇలాగే 12 ట్రేస్ కూడా ఉంటుందండి మీకు. గ్యాస్ అవైలబిలిటీ ఉంటుంది, ఎలక్ట్రికల్ అవైలబిలిటీ ఉంటుందండి దీనికి. మీకు ఈచ్ ట్రే 2.5 kgs రైస్ కుక్ అవుతుందండి. 20 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది మీకు ఈచ్ ట్రే పర్పస్ అయితే కనుక. ఇదంతా కూడా ట్రాలీ సెక్షన్ అండి. హౌస్ కీపింగ్ పర్పస్, టెంపుల్ రైస్ ట్రాలీస్ పర్పస్ ఉంటాయండి దీనికి. రూమ్ సర్వీస్ ట్రాలీస్ పర్పస్. ఇదంతా కూడా ట్రాలీస్ సెక్షన్ అండి. ఇదంతా కూడా దీనికి లగేజ్ ట్రాలీస్ కూడా ఉంటాయండి. ఇక్కడ మీకు హోటల్ రూమ్స్లోకి లగేజ్ ట్రాలీ అండి, బ్రాస్ టైప్ ఆఫ్ వస్తుంది మీకు దీనికి. ఇది హౌస్ కీపింగ్ ట్రాలీ వస్తుందండి మీకు. ఈ ఫ్రంట్ సైడ్ బ్యాగ్ ఒకటి వస్తుంది మీకు దీనికి, వేస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి. దీనికి రూమ్ సర్వీస్ ట్రాలీ అండి. ఇది హౌస్ కీపింగ్ కమ్ రూమ్ సర్వీస్ మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి దీన్ని. సేమ్ అలాగే ఇదన్నీ ఇంపోర్టెడ్ మోడల్ అండి. ఇది వచ్చేసి మా మేకింగ్ అండి. ఇది మేము తయారు చేస్తాం, మేము చేసుకున్న డిజైన్ దీనికి. రూమ్ సర్వీస్ ట్రాలీ అండి దీనికి. ఈ మోడల్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో యూస్ చేస్తారు ఎక్కువగా. ఫంక్షన్ హాల్ కానివ్వండి, ఇలా హౌస్ పర్పస్, అపార్ట్మెంట్స్ పర్పస్ కూడా యూస్ చేస్తున్నారు. వేస్ట్ కలెక్షన్ ట్రాలీ అండి దీనికి. ఇది వచ్చేసి హాస్పిటల్కి సర్జరీ పర్పస్ ట్రాలీ అండి. ఇది మీకు ఇదే కాకుండా మీకు ఏదైనా కూడా మీ సైజు నచ్చిన ఏదైనా ట్రాలీ ఉన్నా కూడా మీరు దాని ప్రకారంగా రెడీ చేసి మేము ఇవ్వగలమండి. మీరు ఏదైనా డిజైన్ ఇచ్చినా కూడా దానికి. ఇది కూడా ఫంక్షన్ హాల్కి యూస్ చేస్తారండి దీనికి. ఇది రూమ్ సర్వీస్ ట్రాలీ సార్. దీనికి లగేజ్ కూడా పిక్ చేసుకోవడానికి ట్రాలీస్ ఉంటాయండి దీనికి. టెంపుల్స్ వాళ్ళు కూడా బాగా యూస్ చేస్తారు. రూమ్ సర్వీస్ ట్రాలీ అండి. ఇది హోటల్స్లో రూమ్ సర్వీస్ ట్రాలీ పర్పస్ అండి. ఇది హోటల్లో కూడా ప్లేట్స్ కూడా యూస్ చేసుకోవడానికి మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు ఈ ట్రాలీని అండి దీనికి. ఇది వచ్చేసి డస్ట్ కలెక్షన్ ప్లస్ ఇది కూడా రైస్ ట్రాలీ కూడా యూస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా అండి.
దీంట్లో పెద్ద సైజ్ అండి. దీనికి రూమ్ సర్వీస్ ట్రాలీలో పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంటుంది దీంట్లో. సేమ్ అలాగా ఇది వచ్చేసి రైస్ ట్రాలీస్, కర్రీస్ సర్వీస్ పర్పస్ అండి. టెంపుల్స్లో యూస్ చేస్తానికి, టెంపుల్స్ ఇట్లా అన్నదానాలు పర్పస్ చేసుకోవడానికి. దీంట్లో 3 వెజల్స్ ఉంటాయండి. ఈచ్ కెపాసిటీ 20 లీటర్స్ ఉంటుంది. మీకు రైసు సాంబార్కి పర్పస్ చేసుకోవచ్చు. దీంట్లోనే 4 వెరైటీస్ వచ్చి 4 బౌల్స్ చేసుకోవచ్చు అండి. దీంట్లోనే మనకు కావాల్సినట్టుగానే మనకు కావాల్సిన విధంగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీనికి 3 బౌల్స్ ఉన్నాయండి. దీనికి రైసు, కర్రీస్, 2 కర్రీస్ పర్పస్ అనమాట దానికండి. దీనికి సరే ఇదంతా కూడా షోకేస్ సెక్షన్ అండి. ఇదంతా కూడా పఫ్, సమోసా, వార్మర్ సెక్షన్ ఇదంతా కూడా ఉండేది మీకు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మనకు అక్కడ ఉండే కౌంటర్ పైన సైజుని బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు అండి. మీకు దీంట్లో వచ్చేసి లో కాస్ట్లో లో బ్రాండ్స్ ఉంటుంది, హై బ్రాండ్స్ ఉంటాయండి. దీనికి ఈ షేప్స్ కూడా మారుతూ ఉంటాయండి. దీనికి ఈ షేప్ మనం ఉండే కౌంటర్ పైన పెట్టుకునే సైజుని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది చూడండి, ఇది చాలా క్విట్గా ఉంటుంది. దీంట్లో సమోసాసు, పఫ్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా హాట్గా వార్మింగ్గా ఉండటం కోసం అంతా పెట్టుకుంటారండి. దీంట్లో ఇవన్నీ కూడా కరువు మోడల్ టైప్లో కూడా ఉంటాయండి. కరువు మోడల్లో స్టీల్లో ఉంటుంది, పౌడర్ కోటింగ్లో ఉంటుందండి. ఇదంతా ఇంపోర్టెడ్ మోడల్. ఈ కరువు మోడల్ వచ్చేసి కూలింగ్ కెపాసిటీ అండి. దీంట్లో ఇవి వచ్చేసి స్ట్రైట్గా కౌంటర్ టాప్ అయిన పెట్టుకోవచ్చు అండి. లేదనుకుంటే సైడ్ ఏదైనా చిన్న స్పేస్ ఆక్యుపై చేస్తుందండి. చాలా వెరీ స్మాల్ స్పేస్ 15x15 సైజులో కూడా మీకు ఇది స్టాండ్ బేస్. దీంట్లోనే మీకు అరౌండ్ 200 పఫ్స్ యూస్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కర్వ్డ్ మోడల్లోనే పౌడర్ కోటింగ్లోనే మీకు చాలా స్లీక్ మోడల్ సార్. ఇది స్లీక్ మోడల్లోనే మళ్ళీ ఓవెల్ టైప్ మోడల్ వస్తుంది మీకు. ఇది ఇదంతా కూడా ఈ రేంజ్ అంతా కూడా పఫ్, సమోసా, పిజ్జాస్, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు వార్మింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. మీకు దీనికి మీడియం బడ్జెట్ నుంచి మీకు హై బడ్జెట్ వరకు మన దగ్గర మోడల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ కూడా ఉంటాయండి మీకు. ఇది వార్మింగ్ షోకేస్లో అండి, క్విట్ మోడల్ అండి. ఇది చాలా స్లీక్గా ఉంటుంది మీకు. దీంట్లో ర్యాక్స్ అయి పెట్టుకోవడానికి మీకు రిమూవబుల్ టైప్లో వస్తుంది. మీకు 2 ర్యాక్స్ వస్తున్నాయి మీకు. దీంట్లో యూస్ చేసుకుంటే క్రిస్పీ క్రంచీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా మీకు ఏం డిస్టర్బ్ కాదండి. దీనికి సమోసా వార్మర్ కానివ్వండి, పఫ్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఫ్లేవర్ అనేది డిస్టర్బ్ కాదు. ఇన్సెక్ట్ కిల్లర్స్ అండి. ఈ సెక్షన్ అంతా కూడా ఇన్సెక్ట్ కిల్లర్స్ ఉంటాయి. ఇన్సెక్ట్ కిల్లర్లో కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బడ్జెట్లో కూడా ఉంటాయి మనకు. దానికి ప్రీమియం మోడల్ అండి. ఇది వచ్చేసి చాలా క్విట్గా ఉంటుందండి. దీనికి మీకు ఇన్సెక్ట్ కిల్లర్ ఫ్లై క్యాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. దీనికి కేఫ్లో యూస్ చేసుకోవచ్చు అండి. రెస్టారెంట్, హోటల్స్, మెస్సెస్ మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా అదే సెక్షన్ అండి. ఇదంతా యూస్ చేసే దీనికి ఇదంతా కూడా మిషనరీ సెక్షన్ అండి. ఈ మిషనరీ సెక్షన్లో వెజిటబుల్ కటింగ్ మిషన్స్ ఉన్నాయండి. వెజిటబుల్ కటింగ్ మిషన్స్, గ్రేవీ మిషన్స్, పలవరైజరు, కొబ్బరి తురుములు, మిక్సీస్ ఉన్నాయండి. టిల్టింగ్ టైప్ ఆఫ్ మిక్సీలు కూడా ఉన్నాయి. ఆరెంజ్ జ్యూసర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ప్రీమియం టైప్ వెజిటబుల్ కటింగ్ మిషన్ అండి. ఈ ప్రీమియం టైప్ వెజిటబుల్ కటింగ్ మిషన్లో క్యాటరింగ్ వాళ్ళు యూస్ చేస్తారు, కర్రీ పాయింట్స్ వాళ్ళు, హోటల్ వాళ్ళు యూస్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ వస్తాయండి దీంట్లో. ఇది చిల్లీ కట్టరు. దీంట్లో చిల్లీ కట్టర్ అంటే స్మాల్ వెజిటబుల్ పర్పస్ చేసుకోవచ్చు. ఇది వెజిటబుల్ కటింగ్ మిషన్ అండి. బేసిక్ మోడల్ అండి. దీంట్లో బేసిక్ మోడల్స్లో కూడా దీంట్లో 4 టైప్ ఆఫ్ వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు మీకు. దీనికి 8 బ్లేడ్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రేవీ మిషన్ అండి. ప్రీమియం మోడల్ గ్రేవీ మిషన్ అండి. మీకు ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటే దాన్ని మీరు బ్లేడ్ రిమూవ్ చేసుకుని బ్లేడ్ పెట్టుకోవచ్చు మీకు. నెక్స్ట్ ఇది మిక్సీలు అండి. ఇవి మిక్సీస్లో డ్రై పౌడర్ చేసుకోవచ్చు. మనకి చట్నీస్, ఇన్స్టెంట్ చట్నీస్ చేసుకోవచ్చు మీకు. అలాగే మీకు ఇది ఇంకా వెరీ ప్రీమియం మోడల్ అండి. కటర్ మిక్సర్ ఇదండి. కటర్ మిక్సర్ వెట్ అండ్ డ్రై యూస్ చేసుకోవచ్చు మన దానికండి. వెట్ అండ్ డ్రై పౌడర్స్ యూస్ చేసుకోవచ్చు. మనం రెడీ అయిపోగానే ఇమీడియట్గా టిల్ట్ చేసుకోవచ్చు అండి. ఏది చేసినా కూడా పర్ అవర్ మీకు 2 మినిట్స్ టైం అండి. ఓన్లీ ఫర్ 2 మినిట్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూసర్ అండి. ఇది మీకు మోసంబి జ్యూసరు. మీరు దీంట్లో సీడ్ మాత్రం ప్రెస్ అవ్వదండి. చాలా ఒరిజినల్ ఫ్లేవర్గా వస్తుందండి. స్కిమ్ రిమూవ్ చేసి దీంట్లో కాయ దీంట్లో వేసేసేయాలండి. దీంట్లో వేసేస్తే మీకు అంతా క్రష్ అయి బయటకు వస్తుందండి. పల్ప్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తుందండి మీకు. ఇటు సైడ్ వచ్చేసి ఏమో మనకి డ్రింక్ వస్తుంది మీకు. సీడ్ మాత్రం ప్రెస్ అవ్వదండి. దీంట్లో చేదు అనేది కూడా రాదు మీకు. దీంట్లో వచ్చేసి కోకోనట్ స్క్వాపర్స్ అండి. ఇది క్యాటరింగ్ వాళ్ళు బాగా యూస్ చేస్తున్నారు. క్యాటరింగ్ వాళ్ళు, మెస్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు యూస్ చేస్తారండి. ఇది బాగా ప్రీమియం మోడల్. ఇది వచ్చేసి మిడిల్ వర్షన్. దీంట్లోనే చాలా క్విట్గా ఉంటుందండి. చాలా క్విట్గా ఉంటుంది. మనకి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇదంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ సెక్షన్ అండి. ఇదంతా కూడా మీకు వచ్చేసి పొటాటో పీలర్ అండి. ఫర్ 10 kgs 2 మినిట్స్లో పీలింగ్ అవుతుందండి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మీకు. దీంట్లో 10 kgs కెపాసిటీ ఉంది, 5 kgs కెపాసిటీ ఉందండి. దీంట్లో 10 kgs, 5 kgs, 20 kgs కెపాసిటీ కూడా ఉంది మీకు. ఈ బ్రాండ్స్ కూడా మీకు ఇంపోర్టెడ్ మోడల్ కూడా ఉందండి మీకు.
అలాగే ఇది వచ్చేసి పిండి కలిపే మిషన్ అండి, చపాతీ పిండి కలిపే మిషన్. ఇది చపాతీ పిండి కలిపే మిషన్లో 5 kgs నుంచి 40 kgs వరకు అవైలబిలిటీ ఉందండి. దీంట్లో కూడా బ్రాండ్స్ ఉన్నాయండి, మీడియం బడ్జెట్, లో బడ్జెట్, హై బడ్జెట్లో కూడా వస్తుంది మీకు. దానికి ఇవి వచ్చేసి పొటాటో స్లైసర్స్ అనేది దీనికి. ఇది పొటాటో స్లైస్ చేసుకోవడానికి క్యాబేజీ కటింగ్ మిషను, కొబ్బరి తురుము అండి, డ్రై కొబ్బరి తురుము దానికండి. దీనికి ఇది డ్రై కొబ్బరి తురుము. ఇది వచ్చేసి పిండి కలిపే మిషన్, చపాతీ పిండి కలుపుకునే మిక్సింగ్ పర్పస్ మిషన్ అండి దీనికి. ఇది షుగర్ కేన్ మిషన్ అండి. ఇది ఇన్స్టెంట్ చట్నీ పర్పస్. దీనికి ఇన్స్టెంట్ చట్నీ చేసుకోవచ్చు. దీంట్లో మీట్ కూడా మీకు క్రష్ అవుతుందండి ఈ మిషన్లో. మీకు ఈ మిషనరీ వచ్చేసి నమ్కిన్ పర్పస్ అండి దీనికి. ఇది నమ్కిన్ యూస్ చేసుకోవడానికి. ఇది స్పైరల్ మిక్సర్ అండి. స్పైరల్ మిక్సర్లో వచ్చేసి మీకు 10 kgs నుంచి మీకు 40 kgs వరకు రెడీ అవైలబిలిటీ ఉంటాయండి. ఏ బ్రాండ్లో కావాలంటే బ్రాండ్లో ఉంటాయండి, తక్కువ కాస్ట్లో ఉంటాయి, హై బడ్జెట్లో కూడా ఉంటాయండి. దీనికి మీకు బిగ్ సైజు వెజిటబుల్ కటింగ్ మిషన్, బేసిక్ మోడల్ దీనికి. ఇది గ్రేవీ మిషన్లో బిగ్ సైజ్. ఇదంతా కూడా బిగ్ సైజ్ అంటే మీకు 2 HP నుంచి మీకు 5 HP వరకు అవైలబిలిటీ ఉంటాయండి దీంట్లో మన దగ్గర. ఇది 2 HP గ్రేవీ మిషన్ బ్లేడ్ అండి దీనికి. ఇది డ్రై ఫ్రూట్ స్లైసర్ కటర్ పర్పస్ అండి దీనికి. ఇది డ్రై ఫ్రూట్, ఓన్లీ ఫర్ డ్రై ఫ్రూట్ చేసుకోవడానికి స్వీట్ షాప్ వాళ్ళు యూస్ చేస్తారు దీనికి. వెట్ గ్రైండర్స్ అండి. ఇది వెట్ గ్రైండర్స్లో మీకు 3 లీటర్స్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. 3 లీటర్స్ నుంచి 30 లీటర్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. ఇది కమర్షియల్ వెట్ గ్రైండర్ అంటారు దీనికి. ఇది వచ్చేసి టిల్టింగ్ వెట్ గ్రైండర్లో దీంట్లో ఇది మీడియం క్వాలిటీ అండి దీనికి. ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అండి దీనికి అయితే కనుక. టిల్టింగ్ వెట్ గ్రైండర్ మీకు దీనికి ఇదంతా కూడా దీనికి. దీంట్లో 7 లీటరు, 10 లీటర్, 20 లీటర్స్ దగ్గర నుంచి అవైలబిలిటీ ఉంటుందండి. ఇది పొటాటో పిల్లర్ ప్రీమియం క్వాలిటీ, 20 kgs కెపాసిటీ అండి. ఆయిల్ ఎక్స్ట్రాక్టర్లో ఇది బేసిక్ మోడల్ అండి దీనికి. ఇది ప్రీమియం మోడల్ అండి దీనికి. ఇది రైస్ బ్యాటర్, ఇన్స్టెంట్ రైస్ గ్రైండర్ అండి. ఇది దోశ పిండి యూస్ చేసుకోవడానికి, దోశ పిండి మిషన్ అడగడానికి దీనికి. ఇది మసాలా వెట్ గ్రైండర్ అండి దీనికి. ఇది ఇన్స్టెంట్ మసాలా గ్రైండర్. ఇది డ్రై పల్వరైజర్ ప్రీమియం మోడల్. ఇది వచ్చేసి చాక్లెట్ మెల్టర్ సార్. ఇది చాక్లెట్ మెల్టర్. ఇది హాట్ బెయిన్ మేరీ. ఇది కూడా హాట్ బెయిన్ మేరీ అండి. ఇది కూడా దీనికి హాట్ బెయిన్ మేరీలో 4 బౌల్ సెక్షన్. ఇది టేబుల్ టాప్ కర్రీ పాయింట్ లాగా కూడా ఒక టేబుల్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఇవి 5 బౌల్ కర్రీ పాయింట్ దీనికి. ఇది టేబుల్ టాప్ కర్రీ పాయింట్ దీనికి. ఇదంతా కూడా ప్లస్ క్యాటరింగ్ వాళ్ళు కూడా దీని నుంచి సర్వ్ చేసుకోవడానికి కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది మీకు దీనికి. సేమ్ అలాగే మీకు ఇది వచ్చేసి బిర్యానీ పర్పస్. దీంట్లో 2-in-1 బెయిన్ మేరీ అండి దీనికి. ఒక రైతా యూస్ చేసుకుని కట్టా గ్రేవీకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మోడల్ వచ్చేసి పాప్కార్న్ వార్మరు ప్లస్ పాప్కార్న్ మిషను ప్లస్ డిస్ప్లే పర్పస్, 2-in-1 పర్పస్ అండి. ఇది ఒక కౌంటర్ కానీ ఏది పెట్టుకో అవసరం లేదు దీనికి. పాప్కార్న్ మేకింగ్ మిషన్ ఎట్లా వస్తుంది మీకు, పాప్కార్న్ వార్మింగ్ మిషన్ ఇక్కడ ఎలా వస్తుందండి మీకు దానికి. ఇవన్నీ కూడా అండి టీ కౌంటర్స్ అండి. ఇది మీడియం మోడల్, మీడియం ప్రైస్లో మనకు దొరుకుతుందండి. 4 feet లెంగ్త్ వస్తుంది మీకు. దీంట్లో టీ బర్నర్ పెట్టుకోవడానికి స్టవ్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర అండి దీనికి. టీ బర్నర్లో మీకు అలాగే దీంట్లో డిఫరెంట్ సైజెస్ వస్తాయండి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కస్టమైజ్ చేసి ఇవ్వగలం మనం దానికి. సర్వీస్ కౌంటర్ ప్లస్ దీనికి వచ్చేసి పిజ్జా టాపింగ్ కౌంటర్ అండి. ఇది పిజ్జా టాపింగ్ కౌంటర్స్లో ఇవన్నీ బౌల్స్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఉంటుందండి మనకి. ఈ పక్కన ఓవెన్ పెట్టుకోవచ్చు, గ్రిల్లర్ పెట్టుకోవచ్చు అండి దీనికి. ఒకటే స్లీక్గా పెట్టుకుని ఒక 10x10 షాప్లో కూడా ఈ కౌంటర్ యూస్ చేసుకుంటే చాలండి. భారీ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం లేదండి దీని గురించి అయితే కనుక. కర్రీ పాయింట్లో మీకు 4 బౌల్స్, 6 బౌల్స్, 8 బౌల్స్, 10 బౌల్స్ ఉంటాయండి దీంట్లో. మీకు బేసిక్ మోడల్ నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. హాఫ్ రౌండ్ గ్లాస్ ఉంటుంది, స్ట్రైట్ గ్లాస్ వస్తాయండి దీనికి. ఇది వచ్చేసి మీరు చూసేదైతే కనుక 8 బౌల్ కంటైనర్ అండి. ఇది వచ్చేసి 6 బౌల్ కంటైనర్ అండి. అలాగే కొంచెం ప్రీమియం కౌంటర్ సార్. ఇది ప్రీమియం కౌంటర్, హాఫ్ రౌండ్ గ్లాస్ వస్తుంది మీకు. ఇది క్యాటరింగ్ పర్పస్ ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేస్తారండి. ఫోల్డబుల్ అండి. ఇది ఫోల్డబుల్ వాటర్ గ్లాస్ స్టాండ్ అండి దీనికి. అలాగే ఇది కూడా ఫోల్డబుల్ వాటర్ గ్లాస్ స్టాండ్ అండి దీనికి. ఇది వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఏదైనా కానీ ఇవి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి దీనికి. అలాగే ఇది వచ్చేసి సర్వీస్ కౌంటర్ అండి. ఇండస్ట్రియల్ క్యాంటీన్కి సర్వీస్ కౌంటర్. ఇండస్ట్రియల్ క్యాంటీన్కి మినిమం 500 మెంబర్స్కి సర్వీస్ కౌంటర్ చేసుకుని హాట్ రైస్ కానివ్వండి, కర్రీస్ అని హాట్గా ఉంటాయి దానికి. అలాగే ఈ కర్రీ కౌంటర్లో కూడా మళ్ళీ కొంచెం ప్రీమియం క్వాలిటీ కర్రీ పాయింట్స్ అండి. ఇవి 8 బౌల్ కర్రీ పాయింట్ దీనికి. ఇది వచ్చేసి 10 బౌల్ కర్రీ పాయింట్ అండి దీనికి. 10 బౌల్ కర్రీ పాయింట్ దీనికి ఇది వచ్చేసి. అలాగే ఇది వచ్చేసి సర్వీస్ కౌంటర్ అండి. ఇది గోల్డ్ కలర్ షీట్తో తయారు చేసిందండి. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ చేయించారు దీనికి. గోల్డ్ కలర్ దండి దీనికి. ఈ లోగో కూడా వస్తుందండి. అంతా CNC కటింగ్ వస్తుందండి దీనికి. ఇది వెల్కమ్ అని లోగో వస్తుంది. CNC కటింగ్ మిషన్ దీనికండి. ఇది వచ్చేసి ఆనియన్, పొటాటో, కోకోనట్స్ స్టోరేజ్ పర్పస్ అండి. ఇది క్యాష్ కౌంటరు,
స్టీల్ మీద బ్లాక్ కలర్ కోటింగ్ వస్తుందండి దీనికి. ఇది షీటే అలా వస్తుంది మీకు దానికి. ఇది గోల్డ్ కలర్లో షీట్తో సిఎన్సీ కటింగ్ చేసిందండి సార్ దీనికి. అలా ఇది వచ్చేసి ఇండియన్ కుకింగ్ రేంజ్ అండి. ఇది ఇండియన్ కుకింగ్ రేంజ్ మనకి బేసిక్లో చేసుకోవచ్చు, మిడిల్లో చేసుకోవచ్చు, హై రేంజ్లో కూడా చేసుకోవచ్చు అండి. కస్టమైజేషన్ బట్టి సైజుని బట్టి కూడా మార్చి చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. ఇది చైనీస్ కమ్ ఇండియన్ దీనికి. ఇది సేమ్ అలాగే ఇది ఓన్లీ చైనీస్ సార్ దీనికి. ఇది ఓన్లీ చైనీస్. ఈ రొమాలి రోటీ అండి. రొమాలి రోట్లో వచ్చేసి మనకి 3 సైజెస్ ఉన్నాయండి దీనికి. 3 సైజెస్ ఉన్నాయి రొమాలి రోట్లో. అలాగే ఇది వచ్చేసి రొమాలి కౌంటర్. ఇది ఎక్స్క్లూజివ్ రొమాలి కౌంటర్ దీనికి. ఇన్సైడ్ కూడా సిలిండర్ పెట్టి చేసుకోవచ్చు అండి మనం దీనికి. ఇన్సైడ్ సిలిండర్ వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడంతా కూడా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా కుకింగ్ చేసుకోవచ్చు దీనికి. అలాగే సేమ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్, చాలా క్విక్గా ఉంటుందండి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి ఈ స్టోరేజ్ కెపాసిటీ వస్తుందండి దీనికి. ఇది వాటర్ కూలర్ అండి. హాట్, కోల్డ్, ప్లెయిన్ వస్తుందండి దీనికి. ఇది బబుల్ టాప్ మోడల్ అండి దీనికి. ప్లస్ దీనికి ఆర్ఓ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మన దానికి. లేదు మమ్మల్ని ఆర్ఓ ఫిక్స్ చేసేమన్నా కూడా ఆర్ఓ ఫిక్స్ చేసి ఇస్తామండి దీనికి. ఇది వచ్చేసి ఫ్లోట్ వాల్ టైప్ వస్తుంది. ఇదేమో బబుల్ టాప్ వస్తుంది, ఇదేమో ఫ్లోట్ వాల్ టైప్ వస్తుందండి దీనికి. ఇది హాటు, నార్మల్, ప్లెయిన్, కోల్డ్ 40 లీటర్స్ కెపాసిటీ నుంచి ఇది అవైలబిలిటీ ఉంటుందండి దీనికి. ఇది వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి అండి. క్యాటరింగ్ వాళ్ళు, చిన్న మొబైల్ క్యాంటీన్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి హాట్ ప్లేట్, గ్యాస్ హాట్ ప్లేట్ దీనికి. సేమ్ అలాగే ఇది వచ్చేసి హాట్ ప్లేట్ కమ్ గ్రిడిల్ ప్లేట్ వస్తుంది, పఫర్ ప్లేట్ వస్తుందండి పుల్కా ఫ్రై చేసుకోవడానికి. దీని మీద పుల్కా ఫ్రై చేస్తే కనుక బటర్ఫ్లై పఫర్ లాగా వస్తుంది. హాఫ్ బాయిల్ దీని మీద, ఫుల్ కుక్డ్ దీని మీద జరుగుతుందండి దీనికి. ఇది వచ్చేసి బిర్యానీ వార్మర్ అండి దీనికి. బిర్యానీ వార్మర్లో ఇది మీడియం సైజ్ బిర్యానీ వార్మరు, ఇది స్మాల్ సైజ్ బిర్యానీ వార్మరు, అలాగే బిగ్ సైజ్ ఉంటాయండి. అలాగే హ్యాండ్ వాష్ పర్పస్ బేసిక్ మోడల్ హ్యాండ్ వాష్ సింక్ అండి. ఇది సింగిల్ షింక్ హ్యాండ్ వాష్ సింక్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, స్మాల్, మీడియం, బిగ్. అలాగే లార్జ్ షింక్లో కూడా చేసుకోవచ్చు మన దానికి. ఇది వచ్చేసి 3 డబల్ షింక్ యూనిట్ అండి దీనికి. ఇది ఫ్రెష్ వాటర్ చేసుకోవచ్చు, ప్లస్ వేస్ట్ వాటర్ తీసుకోండి, లేదనుకుంటే హాట్ వాటర్ 2 in 1 పర్పస్ ఉపయోగించుకోవచ్చు అండి దీనికి. ఇది అలాగే సేమ్ 3 షింక్ యూనిట్ అండి దీనికి. ఇదంతా కూడా ఇది మా మేకింగ్ చేసిందండి. ఇది 3 షింక్ యూనిట్ వస్తుంది మీకు దీనికి. అలాగే చైనీస్లో బేసిక్ మోడల్ అండి. ఇది చైనీసు, ఇండియను, ఇది బేసిక్ మోడల్లో మేము తయారు చేసింది దీనికి మీకండి దీనికి. అలాగే ఇది డబల్ బర్నర్ చైనీస్ కమ్ ఇండియన్ దీనికి. సైజెస్ కూడా చాలా 15x20 షాప్లో కూడా మనం పెట్టుకుని అవుట్ సైడ్ చేసుకోవడానికి చాలా స్లీక్గా ఉంటుందండి దీనికి. ఇది బిర్యానీ షాప్స్లోకి హాట్ వాటర్ పర్పస్ చేసుకోవడానికి ఇది స్టాక్ పార్ట్ చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. ఇది బేసిక్ మోడల్ అండి. ఇది మిడిల్ వర్షన్ అండి దీనికి. ఇదైతే కనుక ఈ మోడల్ అయితే కనుక బేసిక్ మోడల్లో చేసిస్తాం దీనికి. ఇది హాస్టల్స్ పర్పస్ కానీ, కర్రీ పాయింట్ పర్పస్ కానివ్వండి, లో హైట్లో చేస్తాం. దీంట్లో 4 హైట్స్ వస్తాయండి దీనికి. లో, మీడియం, హైట్ అలాగే వస్తుంది, ప్రైస్ కూడా అలాగే వస్తుంది దానికి. ఇది ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ అండి దీనికి. ఇది చాటు, పానీపూరి కౌంటర్స్ వాళ్ళకి ప్లేట్ పెట్టుకుని దాని మీద పావు బాజీ అడి కూడా చేసుకోవచ్చు అండి దాని మీద. ఇది వచ్చేసి కొరియన్ బర్నర్ అండి దీనికి. ఇది కొరియన్ బిర్యానీ బర్నర్ దీనికి. సేమ్ అలాగే బిర్యానీ కుకింగ్ చేసుకోవడానికి 5 బర్నర్తో కూడా కుక్ చేసుకోవచ్చు అండి. చెఫ్ రిక్వైర్మెంట్ బట్టి 5 బర్నర్ ఇస్తాము, లేదనుకుంటే సింగిల్ బర్నర్ ఇస్తామండి దానికి. ఇది డబల్ మోడల్ వస్తుంది. అలాగే సింగిల్ బర్నర్ బిర్యానీకి. ఇది సింగిల్ బర్నర్ బిర్యానీకి. ఈ బర్నర్ వచ్చేసి ఫంక్షన్ హాల్ ఉపయోగించుకోవచ్చు అండి. ఫంక్షన్ హాల్కి, క్యాంటీన్ మెస్లో బాగా ఉపయోగిస్తున్నారండి ఈ మోడల్ అయితే కనుక. ఇది కొంచెం ఫైర్ కావాలి అని అనుకుంటే బిర్యానీ వాళ్ళకి ఈ మోడల్ యూస్ చేస్తారండి దీన్ని. చాలా ఫాస్ట్గా అవుతుందండి వర్క్ కూడా దీనికి. గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి దీనికి. ఒక ½ an hourలో రెడీ అయిపోతుంది మీకు బిర్యానీ కూడా దీనికి ఏదైనా చేయాలన్నా. సేమ్ అలాగే ఇది ఒక మోడల్ సార్ దీనికి. అదేమో ఫ్రేమ్ మోడల్, ఇది వితౌట్ ఫ్రేమ్ మోడల్ దానికి. ఇది వచ్చేసి మొబైల్ క్యాంటీన్ కండి. ఇది మొబైల్ క్యాంటీన్లో చేసుకోవడానికి ఆ పక్కన దోశకి, ఈ పక్కన ఇడ్లీకి కడా ఐటమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీ దానికి. మొబైల్ టైప్లో మీరు ఫిక్సింగ్ కావాలంటే కూడా మేము చేస్తాం, లేదనుకుంటే మీరైనా తీసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు అండి మీరు దానికి. ఈ రేంజ్ అంతా కూడా బిర్యానీ టైప్ ఆఫ్లో మనం చేసుకోవచ్చు. చెఫ్ రిక్వైర్మెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఐరన్లో కూడా దొరుకుతుంది మా దగ్గర. ఐరన్లో కూడా మీడియం క్వాలిటీ ఉంది, హెవీ క్వాలిటీ ఉందండి దీనికి. ఇదంతా ఫంక్షన్ హాల్ రేంజ్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్కి ఈ కుకింగ్ రేంజ్ సౌత్ ఇండియన్ పర్పస్ అండి దీనికి. ఇదంతా కూడా స్ప్లాష్ బ్యాక్ లేకుండా చైనీస్ సెక్షన్ వస్తుందండి దీనికి. ఇది ఇండియన్ పర్పస్ అండి. కడా ఐటెము ఒక సెక్షన్. బేసిక్ హోటల్ తీసుకోవాలని అనుకుంటే కడా ఐటెం ఫ్రై పర్పస్ చేసుకోవచ్చు. బజ్జీ, పునుగు, గారె ఏదైనా యూస్ చేసుకోవడానికి కడాయి, ఈ పక్కన ఇడ్లీ బాక్స్ పెట్టుకోవడానికి దీనికి యూస్ అవుతుంది అనమాట అండి దీనికి. ఇది అలాగే 3 బర్నర్ దానికి. అది డబల్ బర్నరు, ఇది 3 బర్నర్ దీనికి. మీకు సైజుని బట్టి కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. దీంట్లో 4 బర్నర్ వస్తుంది, లేదనుకుంటే డబల్ బర్నర్ వస్తుందండి మీకు దీనికి. అలాగే ఇది వచ్చేసి వర్క్ టేబుల్ విత్ షింక్ దీనికి. ఒక వాష్ చేసుకోగానే సైడ్ స్పేస్ కోసం కానివ్వండి, కటింగ్ టేబుల్ ప్లస్ షింక్ వస్తుంది మీకు దీనికి. ఇలాగే
ఇది వచ్చేసి గ్యార్బేజ్ టేబుల్ అండి. దీనికి హోటల్లో ప్లేట్స్ తీసుకొచ్చేసినాక వేస్ట్ ప్లేట్ అంతా పెట్టుకుని ప్లేట్ కలెక్షన్ టేబుల్ లాగా వేస్ట్ అంతా కూడా ఈ హోల్లో యూస్ చేసుకుని కింద ప్లాస్టిక్ డస్ట్బిన్ పెట్టుకుంటే దీనికి మీకు ఈజీగా ఉంటుందండి. దీనికి చాలా హైజీన్గా ఉంటుంది దీనికి ఈ టేబుల్ మాత్రం యూస్ చేస్తే కనుక. ఇది వచ్చేసి టీ స్టాల్ కండి. దీనికి టీ కప్ వార్మర్ ప్లస్ నైఫ్ వార్మర్లో కూడా స్టెరిలైజర్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ అయితే కనుక మీకు. దానికి ఇది వచ్చే స్వీట్ కార్న్ కౌంటర్ అండి. ఇది కెనోపీ మోడల్ వస్తుంది. స్వీట్ కార్న్ కౌంటర్ దీని మీకు. ఈ స్వీట్ కార్న్ కూడా ఎలక్ట్రికల్ మోడల్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. కింద స్టోరేజ్ వస్తుందండి దీనికి. ఈ మోడల్ అయితే కనుక టీ కౌంటర్ సార్. దీనికి కెనోపీ మోడల్ టీ కౌంటర్ది. ప్లస్ ఇన్సైడ్ సిలిండర్ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. నైట్ వర్క్ అయిపోయిన లాక్ చేసుకుని వెళ్ళిపోయిన విధానంగా మనం తయారు చేసింది ఇది మనకి. ఇది టిఫిన్ కౌంటర్ అండి. దీనికి టిఫిన్ కౌంటర్ ఇది వెరీ బిగ్ సైజ్ కౌంటర్ అండి. కస్టమైజేషన్ ప్రకారంగా చేసామండి దీన్ని. టేబుల్ టాప్ మోడల్ ప్లస్ విత్ లైటింగ్ కూడా వస్తుందండి దీనికి. రోప్ లైటింగ్ కూడా చేసుకోవచ్చు మనం దానికి. విత్ ఆఫ్ టైపు ఫ్రంట్ సైడ్ కూడా రూఫ్ కూడా వస్తుంది మనకు దానికి. ఇది గ్యాస్ బేకింగ్ ఓవెన్. మనం ఎట్ ఏ టైము 2 ట్రేస్ పెట్టుకుని గ్యాస్ ద్వారా కుక్ చేసుకోవచ్చు అండి దీనికి. అలాగే ఇది వచ్చేసి గ్యాస్ బేకింగ్ ఓవెన్ 6 ట్రే మోడల్ అండి. ఇది గ్యాస్ బేకింగ్ ఓవెన్ 6 ట్రేస్ పడుతుంది మనకు దానికి. దీనికి ఇది వుడెన్ వ్యాలెట్ పార్కింగ్ కౌంటర్. అలాగే వుడెన్ వచ్చేసి మీకు ఇది క్యాష్ కౌంటర్ అండి. స్టాండింగ్ మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి సిట్టింగ్ మోడల్ ఉంటుంది. ఏదైనా మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా అడిగినా కూడా మనం చేసి ఇవ్వగలం దీనికి. ఇవన్నీ కూడా క్యాష్ కౌంటర్ వుడెన్ వ్యాలెట్ పార్కింగ్ కౌంటర్స్ అండి. ఇవి వచ్చేసి కట్లరీ కౌంటర్ మీనింగ్ ఇది రెస్టారెంట్ పర్పస్. దీనికి కట్లరీ స్టోర్ చేసుకుని సర్వీస్ కౌంటర్లా కూడా యూస్ చేసుకోవచ్చు. కింద కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి దీనికి. అలాగే ఇది వచ్చేసి పౌడర్ కోటెడ్ పోడియం. ఈ మోడల్ అయితే పౌడర్ కోటెడ్ పోడియం అండి. ఇది ఎస్ఎస్ పోడియం అండి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ వస్తాయి మీకు దీనికి. ఇదంతా కూడా ఇది మా మేకింగే చేస్తాం, మేమే తయారు చేస్తామండి దీన్ని కూడా. ఇది వచ్చేసి స్టీమ్ ఇడ్లీ బాక్స్ అండి. ఇది స్టీమ్ ఇడ్లీ బాక్స్. దీనికి మనకి ఇన్సైడ్కి మనకు బాయిలర్ ఉంటుందండి. స్పేస్ కన్జంప్షన్ కోసం అనమాట. స్పేస్ కన్జంప్షన్ కింద బాయిలర్ వస్తుంది మీకు. ఎట్ ఏ టైం 180 ఇడ్లీ కుక్ అవుతుందండి మీకు. 180 ఇడ్లీ వచ్చేసి మీకు ½ అవర్లో రెడీ అవుతుందండి మీకు. ఇది దీంట్లోనే మనకి తటా ఇడ్లీ యూస్ చేసుకోవచ్చు, సాంబార్ ఇడ్లీ పెట్టుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. ఇదంతా కూడా జిఎన్ ప్యాన్స్ సెక్షన్ అండి. ఇదంతా కూడా జిఎన్ ప్యాన్స్, కర్రీ పాయింట్స్ పెట్టుకునే బౌల్ సెక్షను, స్వీట్ షాప్లో పెట్టుకునే బౌల్ సెక్షన్ అండి. ఇదంతా కూడా దీనికి. ఇవి బేకరీలో కూడా ఓవెన్ ఇన్సైడ్ పెట్టుకోవడానికి ట్రాలీ అండి. ఇది మొత్తం దీనికి వచ్చేసి 12 ట్రేస్ వస్తాయండి. దీనికి 12 ట్రేస్ ప్రకారంగా మన ఫుడ్ ప్యాన్ తగ్గట్టుగా చేసుకోవచ్చు మన దానికి. ఈ ఫుడ్ ప్యాన్లో ఈ రేంజ్ అంతా ఉంటుందండి. దానికి రేంజ్ ఉంటుంది. బౌల్స్లో ఒక్కొక్క డీప్ 2 ఇంచెస్, 4 ఇంచెస్, 6 ఇంచెస్ కూడా ఉంటాయండి. 8 ఇంచెస్ ఉంటాయి. కస్టమైజేషన్ ప్రకారం ఏది కావాలంటే మనకి పీసీలో ఉంటుంది, మ్యాట్లో ఉంటుంది, ఎస్ఎస్లో ఉంటాయండి. ప్లస్ దీంట్లో వచ్చేసి బౌల్ క్వాలిటీ పర్పస్ కూడా ప్రైజింగ్స్ వేరియేషన్స్ ఉంటాయండి దీనికి. ఇవన్నీ కూడా అండి చిన్న టీ అవుట్లెట్స్ వాళ్ళకి దోశ ప్లస్ ఇడ్లీ చేసుకోవడానికి పొయ్యిలండి ఇవన్నీ కూడా. దీంట్లో కనీసం 4 సైజెస్ ఉన్నాయండి దీనికి. ఇదంతా కూడా సర్వీస్ కౌంటర్ అండి. ఇదంతా కూడా సర్వీస్ కౌంటర్. ఇది టీ పాయింట్కి 4 బర్నర్ యూస్ చేస్తారండి దీనికి. ఈ పొయ్యిలన్నీ కూడా అంతేనండి. డబల్ బర్నర్లో 3 సైజెస్ వస్తాయండి. ట్రిపుల్ బర్నర్ వస్తుందండి, 4 బర్నర్ వస్తుంది మీకు దానికి. ఇదంతా కూడా అండి ఇడ్లీ బాక్స్ సెక్షన్ అండి. ఇదంతా కూడా ఎస్ఎస్ ఇడ్లీ బాక్సులు ఉంటాయండి. అల్యూమినియం ఇడ్లీ బాక్స్ సైజెస్ ఉంటాయండి దీనికి. దీంట్లో ఇది వచ్చేసి మనకి 36 ఇడ్లీ బాక్స్ నుంచి మనకి 400 ఇడ్లీ వరకు మన కస్టమైజేషన్ ప్రకారంగా మేక్ చేసుకోవచ్చు అండి. ఈ టాప్ డోర్ మోడల్స్ ఉంటాయండి. ఓపెన్ డోర్ మోడల్ ఉంటుంది దీనికి మనకి. అలాగే అల్యూమినియంలో కూడా సేమ్ ఇలాగే వస్తుందండి మనకి దానికి. ఇదంతా ఇడ్లీ బాక్స్ కెపాసిటీ అండి. ఇడ్లీ బాక్స్లో కూడా మనకి సాంబార్ ఇడ్లీ ప్లేట్లు అల్యూమినియంలో దొరుకుతాయండి. స్టీల్లో కూడా సాంబార్ ఇడ్లీ ప్లేట్ దొరుకుతుందండి మన దగ్గర. స్టీల్లో కూడా సాంబార్ ఇడ్లీ ప్లేట్ మనకి. అలాగే ఇది వచ్చేసి అల్యూమినియం తట్టా ఇడ్లీ అండి. దీనికి అల్యూమినియం తట్టా ఇడ్లీ ఒక ప్లేట్కి మనం 9 ఇడ్లీ వస్తుంది, 12 ఇడ్లీ, 16 ఇడ్లీ అండ్ 20 ఇడ్లీ. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే ఆ సైజ్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు అండి దానికి. ఇది వచ్చేసి నాన్ స్టిక్ ఇడ్లీ ప్లేట్ శాంపిల్ మోడల్ ఇలా ఉంటుంది. క్వాంటిటీ ఉంటే మనకి ఏదైనా రెడీ చేసి కూడా ఇవ్వచ్చు అండి మనం దానికి. అలాగే ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్ ఆఫ్ ఇడ్లీ ప్లేట్స్ అండి. దీనికి ఏదైనా కూడా కస్టమైజేషన్ చేసుకుని ఇవ్వచ్చు దానికి. ఇవన్నీ కూడా సాంబార్ ఇడ్లీ ప్లేట్లో సైజెస్ దీనికి. ఇక ఒక ప్లేట్కి వచ్చేసి మీకు 64 ఇడ్లీ వస్తుంది, 80 ఇడ్లీ వస్తుందండి దీనికి సాంబార్ ఇడ్లీ దీనికి. అలాగే ఎలక్ట్రికల్ ఇడ్లీ బాక్స్ అండి. గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్. ఇది గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్ ఇడ్లీ బాక్స్. దీనిలో కూడా 4 టైప్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయండి దీనికి. లో, మీడియం, హై, ప్రీమియం. ఇది ఎలక్ట్రికల్ కడాయి అండి దీనికి. ఇది ఎలక్ట్రికల్ కడాయిలో మీకు దీనికి ఇది వచ్చేసి 10 లీటర్స్ కెపాసిటీ ఆయిల్ కెపాసిటీ అండి దీనికి. 10 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది మీకు. 40 లీటర్స్ వరకు రెడీ అవైలబిలిటీ ఉంటుందండి దీనికి. ఇది అలాగే స్వీట్ కార్న్ సార్. ఇది టేబుల్ టాప్ స్వీట్ కార్న్ మోడల్ దీనికి. ఇదంతా కూడా గ్రిడిల్ ప్లేట్ సెక్షన్. ఇదంతా కూడా గ్రిడిల్ ప్లేట్ దీనికి. గ్రిడిల్ ప్లేట్లో పెద్ద సైజ్ అండి దీనికి.
దీంట్లో ఇది బాగా పెద్ద సైజు వస్తుంది మీకు దానికి. దీనికి రెండు ఒకే ఎట్ ఏ టైమ్గా మీకు 8 దోసెస్ వేసుకోవచ్చు బేసిక్ టైప్లో దానికి 8 దోసెస్. ఇది ఎలక్ట్రికల్ చాట్ తవ్వ అండి దీనికి. ఇది ఎలక్ట్రికల్ చాట్ తవ్వ, ఇది ఎలక్ట్రికల్ జిలేబీ కడాయి. ఇది అలాగే ఎలక్ట్రికల్, ఇదంతా ఎలక్ట్రికల్ సెక్షన్ అండి. ఇది ఎలక్ట్రికల్లో వచ్చేసి కడాయిలో 8 లీటర్స్ నుంచి 40 లీటర్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. టేబుల్ టాప్ మోడల్ ఉందండి, స్టాండ్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర ఇవి. ఇది గ్యాస్ పిజ్జా ఓవెన్ అండి దీనికి. ఇది మొబైల్ వ్యాన్లో ఫాస్ట్ ఫుడ్ ట్రక్లో కూడా చేసుకోవడానికి చాలా ఎక్స్క్లూజివ్గా బాగుంటుందండి. ఇది గ్యాస్ పిజ్జా ఓవెన్ దీనికి. ఇది ఎలక్ట్రికల్, ఇప్పుడు ఈ ట్రెడిషనల్గా ఇప్పుడు ఇది నడుస్తుందండి. ఇది ఎలక్ట్రికల్ 10 ట్యూబ్ అండి. ఇది 10 ట్యూబ్ ఎలక్ట్రికల్ ఎగ్ రోల్, అలాగే గ్యాస్ ఎగ్ రోల్ 10 ట్యూబ్ దీనికి. ఇది గ్యాస్. అలాగే ఇది ఇండివిజువల్ దీనికి. ఇండివిజువల్ ఏ టైప్ ఆఫ్ ఇండివిజువల్లో ఎగ్ రోల్స్ అంటే దీనికి ఇండివిజువల్ టైప్లో వస్తుంది. ఇది కూడా గ్యాస్ ఆపరేటింగ్ అండి దీనికి. ఇది ఆటో ఇగ్నిషన్ వస్తుంది దీనికి మీకు. దీనికి మామో స్టీమర్ అండి దీనికి. మామో స్టీమర్లో ఎలక్ట్రికల్ చేసుకోవచ్చు, అలాగే దీంట్లో స్వీట్ కార్న్ చేసుకోవచ్చు, పీనట్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ మామో స్టీమరే కాదు, ఎలక్ట్రికల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు దీనికి. ఇది వచ్చేసి గ్యాస్, మన ఇండక్షన్ బేస్ చేసుకోవచ్చు అండి దీనికి. ఇది ఇండక్షన్ బేసు స్వీట్ కార్న్, మామో స్టీమర్ అండ్ పీనట్స్ చేసుకోవడానికి. ఇది స్మాల్ సైజ్ అండి, ఇది బిగ్ సైజ్ దీనికి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర దీనికి. ఇది వచ్చేసి తందూరి అండి. ఇది డ్రమ్ బట్టి, తందూరి బట్టిలో దీంట్లో గ్యాస్ చేసుకోవచ్చు అండి. దీంట్లో గ్యాసు చార్కోల్ మోడల్ ఉంటుంది మీకు దీనికి. ఇదంతా కూడా తందూరి సెక్షన్. ఇదంతా కూడా తందూరి సెక్షన్లో మినీ పార్ట్ ఉంటుంది, గ్యాస్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మినీ పార్ట్ వస్తుందండి. ఇది మినీ, ఇది మీడియం, అది వచ్చేసి బిగ్ సైజ్ చూసారు మీరు ఇప్పుడు దాకా మీరు దానికి. ఇది వచ్చేసి ఫైర్ వుడ్ బట్టి అండి దీనికి. ఫైర్ వుడ్ బట్టి ద్వారా మనం చేసుకోవచ్చు దీనికి. ఇదంతా కూడా మనకి తందూరి బట్టి సెక్షన్ అండి. తందూరి బట్టి బార్బిక్యూ సెక్షన్, ఈ సెక్షన్ అంతా కూడా. అలాగే ఎస్ఎస్లో అండి దీనికి. ఇది క్యాటరింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి దీనికి. ఇది వెరీ స్మాల్ సైజ్ వస్తుంది మనకి దానికి, ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని అండి దీనికి. అలాగే రౌండ్ షేప్లో ఇది బిగ్ సైజ్ వస్తుంది మనకి దానికి. తందూరి మనం గ్యాస్ చేసుకోవచ్చు, చార్కోల్ చేసుకోవచ్చు అండి దీన్ని. ఏ సైజు కావాలంటే మనకు ఆ సైజులో కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి దీనికి. అలాగే తందూరిలో బిగ్ సైజు స్క్వేర్ షేప్లో మనకి తందూరి బట్టి రెడీ అవుతుందండి. పాట్ కానీ గ్లాస్ ఫుల్ ఫిల్లింగ్ కానివ్వండి అంతా కూడా మనకు అడిగినట్టుగా కూడా చేసిస్తాం దానికి. ఇదంతా కూడా తందూరి బట్టి సెక్షన్. ఇదంతా కూడా స్క్వేర్లో మీకు దీనికి. దీంట్లో కూడా లో కాస్ట్లో తయారు చేసి ఇవ్వగలం, ప్రీమియం కాస్ట్లో కూడా తయారు చేసి ఇవ్వగలం అండి దీనికి. ఈ షేప్ని బట్టి కూడా మన కాస్ట్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. హెవీ డ్యూటీ వీల్స్ వస్తాయండి దీనికి. ఇది పార్ట్ కూడా చాలా థిక్నెస్ కూడా మీకు చాలా హెవీగా ఉంటుందండి మీకు. ఇది అరౌండ్ 1.5 థిక్నెస్ ఉంటుందండి, 1 ఇంచెస్ థిక్నెస్ కూడా ఉంటాయండి. ప్రైజెస్ని బట్టి మనకి మారుతూ ఉంటాయండి దీనికి. చార్కోల్ బార్బిక్యూ అండి ఇది. చార్కోల్ బార్బిక్యూలో టేబుల్ టాప్లో చేసుకోవచ్చు అండి దీనికి. ఇది ఈవెంట్స్ తీసుకెళ్ళడానికి, టేబుల్ మీద పెట్టి చేసుకోవడానికి, హోమ్ పర్పస్గా కానివ్వండి. ఇదంతా కూడా ఐరన్ సెక్షన్. ఇదంతా కూడా దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మీరు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైనా కూడా తయారు చేసుకోవచ్చు అండి దీన్ని. సైజెస్ని బట్టి కూడా వస్తుంది మనకి దానికి. ఓకే, ఇవన్నీ కూడా ఈ తందూరి పార్ట్స్ అండి ఇవి. ఇది దీంట్లో 4 సైజెస్ వస్తాయండి పార్ట్స్ కూడా మీకు దీనికి. ఇది థిక్నెస్ కూడా 1.5, 1 ఇంచెస్ థిక్నెస్లో కూడా ఉంటాయి. స్మాల్ సైజ్, ఇది వచ్చేసి మీడియం సైజ్ పార్ట్ అండి దీనికి. ఇది మీడియం సైజ్ పార్ట్, ఇది బిగ్ సైజ్ పార్ట్ వస్తుంది. ప్లస్ ఇదైతే స్మాల్ సైజ్ పార్ట్ వస్తుందండి అక్కడంతా కూడా దీనికి. మీరు ఇది కావాలనుకుంటే సివిల్ వర్క్ మీరు చేపిస్తానంటే సివిల్ వర్క్ అని మనం ప్రొవైడ్ చేస్తామండి. సివిల్ బట్టి కూడా మనమే కన్స్ట్రక్షన్ చేపిస్తాం. మన వర్కర్స్ వస్తారు సైట్ చూసుకుని మీకు అంతా కూడా మీకు అరేంజ్ చేసి పెడతారండి. గ్లాస్ ఫుల్ ఫినిషింగ్ కూడా చేసి పెడతారు మీకు దానికి. టైల్స్ ద్వారా కూడా మనకు చేసుకోవచ్చు దానికండి దీనికి. ఈ పార్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది మీకు దానికి. ఈ సెక్షన్ అంతా కూడా హ్యాండ్ వాష్ పర్పస్ అండి దీనికి. అదంతా కూడా హ్యాండ్ వాష్కి దీనికి. ఇది వచ్చేసి అరౌండ్ 200 లీటర్స్ పడుతుందండి. దీంట్లోకి 4 ట్యాప్స్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అండి. 4 ట్యాప్స్ ఉంటుంది, 2 ట్యాప్స్ ఉంటుంది, 3 ట్యాప్స్ ఉంటుంది. ఏదైనా కూడా కస్టమైజేషన్ ప్రకారం కూడా చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి వాల్ మౌంటెడ్ది. హోటల్స్ కానివ్వండి, కాలేజ్ హాస్టల్స్, ఫంక్షన్ హాల్స్లో కూడా మనకి ఈ సైజులో ఏ సైజు కావాలంటే ఆ సైజు రిక్వైర్మెంట్ బట్టి తయారు చేసుకోవచ్చు అండి మనం దానికి. 1.5 ఫీట్ నుంచి మనకి 8 ఫీట్ వరకు మనం చేసుకోవచ్చు. ఇంకా లెంగ్తీ కావాలన్నా కూడా పెంచుకోవచ్చు అండి దానికి. ఇగో ఈ సైజులన్నీ కూడా ఇలాగే వస్తుంది మనకి దానికి. ఈ సైజెస్ కూడా మన రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు అండి. హ్యాండ్ వాష్ ఎక్కువగా ఫంక్షన్ హాల్ కూడా యూస్ చేస్తారండి దీనికి. ఫంక్షన్ హాల్కి, హోటల్స్కి, మెసెస్కి యూస్ చేస్తారు దీన్ని. హ్యాండ్ వాష్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ వాష్లు ఉంటాయండి మన దగ్గర. ఇవి ఇదంతా ఫర్నిచర్ సెక్షన్ అండి ఇది. ఈ ఫర్నిచర్ సెక్షన్లో 2 సీటర్ కాఫీ షాప్స్కి చేసుకోవచ్చు అండి, టిఫిన్ హోటల్ చేసుకోవచ్చు అండి. ఈ టాప్ ప్లాంక్ వచ్చేసి మనకి కొరియన్ టాప్ కూడా చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కావాలన్నా కూడా మనం అరేంజ్ చేస్తామండి. ఈ సీట్ కలర్ క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రేమింగ్ కావాలంటే ఓన్లీ ఫ్రేమ్ ఇస్తామండి. మొత్తం కావాలన్నా కూడా టోటల్గా చేసేమని చేసేస్తామండి. ఇది వచ్చేసి వుడ్ కలర్ అండి. ఇది
దీనిపైన గ్రానైట్ వేసారు. 4 సీటర్కి ఇది మెస్లో బాగా ఎక్కువ యూస్ చేస్తారు. మెస్, రెస్టారెంట్కి, హోటల్ పర్పస్ దీనికి ఇదంతా కూడా. అలాగే కాలేజ్ క్యాంటీన్స్లో కూడా ఫోల్డింగ్ స్టూల్ టైప్లో కూడా ఉంటాయండి. స్టోన్ కావాలన్నా కూడా మనం అరేంజ్ చేస్తాం. ఇంకో స్టోన్స్ కూడా రెడీగానే ఉంటాయండి మన దగ్గర. స్టోన్స్ ఇది 4 సీటర్ స్టోన్ అండి. ఇది వచ్చేసి 6 సీటర్ స్టోన్ అండి. అది 2 సీటర్ స్టోన్ అండి. దానికి ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబిలిటీ ఉంటుందండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే కలర్ని బట్టి దాన్ని బట్టి ఆ టైం తీసుకుని ఆర్డర్ మీద చేసి ఇస్తామండి. దీనికి ఫ్రేమ్స్లో కూడా మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే కూడా ఆ ఫ్రేమ్లో చేసిస్తాం సార్ మనం. ఇదంతా కూడా గ్రిల్ సెక్షన్ అండి. ఇది షవర్మా అండ్ చికెన్ గ్రిల్ సెక్షన్ అండి. ఇది వచ్చేసి టేబుల్ టాప్ షవర్మా అండి. 3 బర్నర్ మోడల్. ఇది ఇంపోర్టెడ్ మోడల్. దీనికి ఇది షవర్మా కదా యూస్ చేసుకోవచ్చు, స్వీట్ షాప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. స్వీట్ షవర్మా కూడా రెడీ అవుతుంది మనకి దీనికి. ఇది సేమ్ అలాగే ఈ మోడల్ వచ్చేసి సిలిండర్ మోడల్. దీనికి ఇది సిలిండర్ మోడల్, డబల్ బర్నర్ వస్తుంది మీకు దానికి. ఇది సైడ్ కబోర్డ్ మోడల్ వస్తుంది మీకు దానికి. దీంట్లో ఏదైనా టాపింగ్ చేసుకుని పెట్టుకోవడానికి కటింగ్ పర్పస్ కూడా స్పేస్ వస్తుందండి మనకి దీనికి. ఇది షవర్మాలో మీకు కస్టమైజేషన్ ప్రకారం కావాలంటే కూడా ఏదైనా తయారు చేసి ఇవ్వగలమండి మనం దానికి. అలాగే ఇది చికెన్ గ్రిల్ మెషిన్ అండి. ఇది మీరు చూస్తున్నది వచ్చేసి 15 బోర్డ్ అండి. ఇది 15 బోర్డ్ మెషిన్. 15 బోర్డ్ నార్మల్ మోడల్. ఇది వచ్చేసి డీలక్స్ మోడల్. 15 బోర్డులో దీనికి డీలక్స్ మోడల్ అంటే కొంచెం లెంగ్తీగా ఉంటుంది. బాడీ వచ్చేసి చాలా లెంగ్తీగా ఉంటుంది. దీనికి హెవీ బాడీగా కూడా వస్తుంది మీకు దానికి. అలాగే ఇది 9 బోర్డ్స్ అండి. ఇది 15 బోర్డు, ఇది 9 బోర్డ్స్ వస్తుంది మీకు దానికి. దీంట్లో 25 బోర్డు కూడా అవైలబిలిటీ ఉంటుందండి. కస్టమైజేషన్ ప్రకారం కావాలంటే బోత్ సైడ్ కూడా చేసిస్తామండి చికెన్ గ్రిల్లర్ దానికి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ షవర్మా. దీనికి ఓన్లీ గ్యాస్తో పని ఉండదండి, ఎలక్ట్రికల్ ద్వారా చేసుకోవచ్చు మీరు దానికి షవర్మా దీనికి. ఇది వచ్చేసి ఇది టేబుల్ టాప్ షవర్మా. అది ఇందాక వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్. ఇది ఇండియన్ మన మేకింగ్ మోడల్ అండి. దీనికి ఇది ఎస్ఎస్ రౌండ్ టేబుల్ అండి. దీనికి ఇది ఫాస్ట్ ఫుడ్ కౌంటర్లో కానివ్వండి, టీ షాప్స్లో కానివ్వండి, మనకు రౌండ్ షేప్లో కానీ రౌండ్ షేప్ వస్తుంది, స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ వస్తుందండి మనకి దానికి. ఇది నుంచుని తీసుకోవడానికి అండి. ఫుడ్ ఏదైనా కూడా కంఫర్ట్గా ఉంటుంది, చాలా స్పేసెస్గా కూడా ఉంటుంది దానికి మనకి దీనికి. ఇది అలాగే ఇవన్నీ ఫ్రేమ్స్ అండి, స్టీల్ ఫ్రేమ్స్. ఇది 2 సీటర్ ఫ్రేమ్ అండి దీనికి. ఇది ఫ్రేమ్లో కొంచెం ఎకానమీ మోడల్ అండి దీనికి. ఇది అలాగే షీట్ వస్తుంది దీనికి. దీనిపైన గ్రానైట్ కావాలంటే గ్రానైట్ ఇస్తాము, వుడ్ కావాలంటే వుడ్ ఇస్తామండి. ఇది కంప్లీట్ ఎస్ఎస్ షీట్ దీనికి. దీనిపైన ఎస్ఎస్ షీట్ వచ్చేవాళ్ళు దీనికి. ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ క్యాంటీన్ పర్పస్ అండి. ఇది ఇండస్ట్రియల్ క్యాంటీన్ పర్పస్ 4 సీటర్ వస్తుంది. బోత్ సైడ్ మనం సిట్టింగ్ కూర్చోవచ్చు అండి. అటు సైడ్ క్లోజ్ చేస్తుంది, బోత్ సైడ్ కూర్చోవచ్చు దీనికి మనకి. 4 సీటర్, 6 సీటర్, 8 సీటర్ అనమాట దానికి. ఫిక్స్డ్ కావాలంటే ఫిక్స్డ్ ఇస్తాము, క్లోజింగ్ కావాలంటే క్లోజింగ్ ఇస్తాము. అలాగే ఇది ఫాస్ట్ ఫుడ్ కౌంటర్లో ఒక 6 పీపుల్ ఒకేసారి 6 నుంచుని తినాలంటే కనుక ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి. దీనికి స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది దానికి. సేమ్ అలాగే ఇది వచ్చేసి కిచెన్ వర్క్ టేబుల్స్ అండి. ఇవి కిచెన్ వర్కింగ్ స్పేసెస్ పర్పస్ దీనికి. దీంట్లో మనకి కస్టమైజేషన్ ప్రకారంగా ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు అండి. దీనికి స్మాల్ సైజు 2 ఫీట్ ఉంటుంది, 3 ఫీటు, 4 ఫీటు, 5 ఫీటు, 6 ఫీటు. కస్టమైజేషన్ ప్రకారంగా ఏదైనా కూడా చేసుకోవచ్చు అండి దానికి. దీంట్లో 3 షెల్ఫ్స్ వస్తాయండి దీనికి. బాటమ్, మిడిల్, టాప్ అండి దీనికి. కటింగ్ టేబుల్ దానికి. మనకి బాటమ్ అవసరం లేదు, మిడిల్ కావాలన్నా చేసుకోవచ్చు దానికి. ఇది ఇంపోర్టెడ్ మోడల్ అండి ఇది ఇంపోర్టెడ్ మోడల్. ఇది టేబుల్ ఫ్రేము. ఇది మేము తయారు చేసిందండి. ఇది మోడల్. ఇది చాలా హెవీగా ఉంటుందండి, చాలా స్లిక్ మోడల్, చాలా హెవీగా ఉంటుంది మీకు దీనికి. ఇది ఎలక్ట్రికల్ ఎల్ఈడి బోర్డ్ అండి. మనం మెనూ బోర్డులా యూస్ చేసుకోవచ్చు అండి, వెల్కమ్ బోర్డులా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది స్టాండ్ మోడల్ పెట్టుకోవచ్చు అండి దీనికి. ఇలాగే వాల్ మౌంట్ మోడల్ ఉందండి. వాల్ మౌంట్ మోడల్ కూడా ఉన్నాయి దీంట్లో. దీనికి ఎలక్ట్రికల్ మార్కర్ ద్వారా మీరు రైట్ చేస్తే హైలైట్ అవుతూ ఉంటుంది దీనికి. అంతా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు. ఇదంతా కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి మనకి, ట్రేడింగ్ యూనిట్ కూడా ఉంది మనకి. దానికి చెఫ్కి సంబంధించిన ఎవరీ ఐటమ్ అనమాట, స్పూన్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వరకు ఏ ఐటమ్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మీకు దానికి. తప్పకుండా విజిట్ చేయండి మీరు దాన్ని, మా స్టోర్ని. ఏది కావాలన్నా కూడా మన ప్రకారంగా కిచెన్ ప్లాన్ ప్రకారం కూడా మనం చేసి ఇవ్వగలం మనం దాన్ని. మా షాప్ వచ్చేసి వన్ స్టాప్ షాప్ విజయవాడ, ఆటోనగర్ గేట్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్, ల్యాండ్ మార్క్ హిందూ పేపర్ ఆపోజిట్ అనిల్ స్వాతి ప్రెస్ పక్కనే ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉందంటే కనుక కాల్ చేయొచ్చు, లేదనుకుంటే అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందని అనుకుంటే ఫ్రెండ్స్ దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామండి. కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినా కూడా మీకు టీ స్టాల్ కానివ్వండి, జ్యూస్ స్టాల్ కానివ్వండి, చాట్ ఐటమ్స్ కానివ్వండి, ఎనీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయండి, మీకు వెంటనే రిప్లై వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి.